ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు కాలర్ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ దీని కొలతలు వచ్చేసరికి 40 ఇంచెస్ లెంగ్త్, 16 ఇంచెస్ షోల్డర్, అలాగే 3/4 హ్యాండ్స్, 16.5 హ్యాండ్ లెంగ్త్, 11.5 హ్యాండ్ లూజ్. అలాగే చెస్ట్ వచ్చేసరికి 38, వేస్ట్ వచ్చేసరికి 36, హిప్ వచ్చేసరికి 42, ఫ్రంట్ నెక్ 7.5. ఈ మెజర్మెంట్స్కి డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మనకి 3/4 హ్యాండ్స్ వచ్చేటప్పటికి 4 మడతలు సమానంగా పెట్టుకోకుండా ఒక పక్క నుంచి తీసుకుందాం. ఒక పక్క నుంచి తీసుకుంటే క్లాత్ మనకి హ్యాండ్స్కి అడ్జస్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ విడ్త్ ఎంత అవసరమై పడుతుందో అంత విడ్త్ మాత్రమే తీసుకోండి. తీసుకుంటే మిగిలింది మనకి ఈ పక్కనే హ్యాండ్స్ తెగే అవకాశం ఉంటుంది. ఒకవేళ జాయింట్ పడినా తక్కువ జాయింట్ పడుతుంది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. 42 సీట్ కొలత. 42 అంటే 10.5 ప్లస్ ఇది ఒక 3 ఇంచెస్ అంటే 13.5 మనకి ఈ విడ్త్ వస్తే సరిపోతుంది. సో క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. కింద మార్జిన్ తీసుకున్నాం. ఒక 1 ఇంచ్ పెట్టి మార్జిన్ పెట్టుకోండి. లెంత్ వచ్చేసరికి 40 ఇంచెస్. 40 ఇంచెస్ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి ఖర్చు కోసం 40.5కి మార్క్ చేయండి. ఇలా 40.5కి మార్క్ చేసుకోండి. అలాగే ఆర్మోల్ డౌనింగ్ కోసం చెస్ట్ ప్రకారం వెళ్తే 9.5, 4th పార్ట్ 9.5, దాంట్లో 1.5 ఇంచ్ మైనస్ చేస్తే 8 ఇంచెస్. 8 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి మళ్ళీ 8 ఇంచెస్ డౌన్కి వేస్ట్, మళ్ళీ అక్కడి నుంచి 8 లేదా 8.5కి హిప్ మార్క్ పడుతుంది. 8.5కి మార్క్ చేయండి. వీటికి అడ్డంగా లైన్స్ తీసుకుందాం. సో ఇక్కడ వరకు మనకు తెలిసిన మార్కింగ్ వేసేసాము. అయితే కాలర్ డ్రెస్కి వచ్చేసరికి ఫ్రంట్ కన్నా బ్యాక్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పొడుగు పెట్టుకుంటే సిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పొడుగు పెట్టండి, కేవలం బ్యాక్ మాత్రమే. ఇక షోల్డర్ విషయంలోకి వస్తే 16 ఇంచుల షోల్డర్, 16 తీసేసుకోండి ప్లస్ ఖర్చు. అలాగే నెక్ విషయంలోకి వచ్చేసరికి చెస్ట్లోనే 12వ భాగం, చెస్ట్ కొలతలో 12వ భాగం తీసుకుంటే 3.5 అలా వస్తుంది. 3.5కి మార్క్ చేయండి. నెక్ డౌన్ వచ్చేసరికి 7.5, ఇక్కడ నుంచి క్రాస్గా 7.5కి మార్క్ చేసుకోండి. అలాగే మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత పెట్టాము, 16 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ పెట్టాము. ఖర్చుతో కలిపి 8.5, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 9 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేయండి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 38, హాఫ్ తీసుకుని 4th పార్ట్ తీసుకుంటే 12, 4th పార్ట్ వచ్చేసి 9.5, దానికి 1 ఇంచ్ కలపండి. మినిమం లూజు 1 ఇంచ్ సరిపోతుంది. 10.5 మార్క్ చేసుకున్నాం. అలాగే నడుము వచ్చేసరికి 36, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేద్దాం, 9.5. సీట్ లూజ్ వచ్చేసరికి 42, దానికి 4th పార్ట్ 10.5, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తే
11 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోండి. అలాగే కిందన గేర్లోకి వచ్చేసరికి ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఇక్కడ మనకి ఇక్కడ ఎంతైతే పెట్టామో దానికి 1.5 యాడ్ చేయండి. ఇక్కడ 11 ఇంచెస్ పెట్టాను కాబట్టి 1.5 యాడ్ చేస్తే ఇక్కడ 11 ఇంచెస్ పెట్టాము, 1.5 యాడ్ చేస్తే 12.5. ఈ మిగిలింది ఇది మనకి మార్జిన్ కింద సరిపోతుంది. అందుకే ఇక్కడ ఖర్చు చూసుకునేటప్పుడు ఖర్చు చూసుకొని పెట్టుకోవాలండి. షేప్ స్కేల్ తీసుకోండి, షేప్ స్కేల్ తీసుకొని మార్క్ చేయండి. చంక రౌండ్ మార్క్ చేసుకోండి. అలాగే ఈ స్లిట్ల దగ్గరికి వచ్చేసరికి షోల్డర్ దగ్గర నుంచి రమారమి 23 ఇంచుల వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ హైట్కి 23. ఇంకా పైకి కావాలి అనుకుంటే పైకి వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు. మినిమం అయితే ఆ లెంత్ సరిపోతుంది. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఒక 1 ఇంచు లాగా ఇలాగ క్రాస్ తీయండి. అలాగే బ్యాక్ కూడా సేమ్. ఏదైతే 1 ఇంచ్ మనం రేస్ చేసామో ఆ 1 ఇంచే బ్యాక్ నెక్ వస్తుంది. ఇంకా అంతకన్నా డౌనింగ్ అవసరం లేదు. ఇది బ్యాక్ నెక్. ఇక ఫ్రంట్ నెక్ విషయంలోకి వచ్చేసరికి దీనికి మనం డిజైన్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దీనికి బార్డర్స్ ఉన్నాయి కాబట్టి బార్డర్తో సెట్ అయ్యేటట్లు కలర్ నేను సెట్ చేస్తాను. దీనికి ఇది ఆఫ్ తీసుకుందాం. వరకు కాలర్ వేసుకుని ఇలా కాలర్ ఇక్కడ వరకు వేసుకుందాం. దీనికి ఇలా డైమండ్ షేప్ వచ్చేటట్లు పెట్టుకొని ఈ డైమండ్ పీస్ని బాటమ్ పీస్ వేసి పెట్టుకోవచ్చు. మిగిలింది బార్డర్ మనం అటాచ్ చేసుకుంటే రౌండింగ్కి నీట్గా వస్తుంది. ఇక్కడ నుంచి తెల్లగా కాలర్కి బార్డర్ వేస్తాము. దీనికి కూడా బార్డర్ వేసి ఈ సెంటర్లో బాటమ్ పీస్ ప్లెయిన్ బాటమ్ పీస్ వేసుకుంటే డిజైన్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. సో మార్క్ మీద సైడ్ మనకి ఎంత మార్జిన్ అంటే ఖర్చు ఎంత కావాలో అంత ఉంచుకొని కట్ చేసుకోండి. కింద చిన్న షేప్ ఒక 1/2 ఇంచ్ లాగా చిన్న రౌండింగ్ షేప్ ఇస్తే వాహనాల కిందకి దిక్కన ఉంటుంది. దీనికి కార్డ్ పెట్టుకోండి, దీనికి కార్డ్ పెట్టుకోండి. అలాగే మనకి ఇక్కడ ఎంతైతే మార్జిన్ వదిలేమో అక్కడ కార్డ్ పెట్టుకోండి. సో మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ని వేర్ చేసాం. బ్యాక్ని వేర్ చేసాం. బ్యాక్ వేర్ చేసేసుకొని ఏదైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం పెట్టామో ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రాని దీనికి తీసేయండి. ఫ్రంట్కి అది తీసేసుకున్నాం. ఫ్రంట్ తీసుకొని నెక్ మనం కట్ చేసుకోవచ్చు.
ఇక్కడ నుంచి కాలర్ వస్తుంది, ప్యాచ్ లాగా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఫ్రంట్ మనకి చంకల్లో ముడతలు రాకుండా ఫ్రంట్లోని ఇక్కడ కొంత షేప్ తీయండి. ఫ్రంట్ కటింగ్ అయిపోయింది, బ్యాక్ కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్ తీసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ తీద్దాం. బట్ట వేస్ట్ కాకుండా చూసుకొని తీసుకోవాలి. 16 ఇంచెస్ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 16.5, హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 17 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. 17 కింద ఫోల్డింగ్ కోసం, అలాగే డౌనింగ్ వచ్చేసి 3.5 వరకు తీద్దాం. అలాగే ఆర్మోలు రౌండింగ్ వచ్చేసరికి ఇది 8.5 వరకు తీసుకోవచ్చు. అదే లూజ్ వచ్చేసరికి 11.5, 11.5. ఇలా తీసుకుంటే జాయింట్ అనేది ఇక్కడ ఒక దగ్గర చిన్న జాయింట్ పడుతుంది, అది కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కార్డ్ పెట్టుకోండి. కార్డ్ పెట్టుకొని చేయి ఫోల్డింగ్ మనం అనిపించుకున్నామో దానికి కూడా ఒక కార్డ్ పెట్టుకోండి. సరే, జాయింట్ అనేది చిన్న జాయింట్ ఉంటుంది. ఇది చిన్న జాయింట్ పెట్టుకుంటే ఖర్చులోకి వెళ్ళిపోద్ది. ఫ్రంట్ షేప్ కోసం ఒక హాఫ్ ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ వరకు షేప్ చేయండి. దీనికి లైనింగ్ కట్ చేసుకుంటే పైన అయిపోయినట్టే. సో కాలర్ టాప్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీని కాలర్ స్టిచ్చింగ్ అనేది ఎలా స్టిచ్ చేయాలనేది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓన్లీ కాలర్ మాత్రమే, మిగిలిన స్టిచ్చింగ్ అంతా మీకు తెలిసిందే కాబట్టి మిగిలిన స్టిచ్చింగ్ అంతా ఏం చూపించాం. కేవలం కాలర్ని ఎలా కట్ చేసుకోవాలి, కాలర్ ఎలా సిట్టింగ్ చేసుకోవాలి అనేది మాత్రం నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.